పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ఐపీఓల హడావుడి బాగుంది. ఐపీఓల సందడి అంటారు. అంటే ఏంటిది అంటే మార్కెట్లు ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ పోతున్నాయో ఏ రోజుకి ఆ రోజు హైట్కి పోతున్నాయి, మళ్ళీ పడుతున్నాయి, మళ్ళీ హైక్ పోతున్నాయి. అంటే ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు న్యూ హై, ఆల్ టైమ్ హై, రికార్డ్ హై, ఎప్పుడూ రానటువంటి హైని టచ్ చేస్తూ పోతున్నప్పుడు మార్కెట్ బాగా పచ్చగా ఉన్నట్టు అర్థం. ఎప్పుడైతే సెకండరీ మార్కెట్లో బాగా షేర్లు పెరుగుతున్నాయో, ఎప్పుడైతే సెన్సెక్స్, ఇండెక్సు, నిఫ్టీ, బిఎస్సి సెన్సెక్స్ ఆల్ టైమ్ హైక్ చేరుతున్నాయో ఐపీఓలు బాగా రావటం మొదలు పెడతాయి. ఎప్పుడైనా అంత కామన్ అనమాట. ఎప్పుడైనా కానీ ఐపీఓలు బాగా వస్తున్నాయి అంటే ఏంది, ఫండ్స్ మొబిలైజ్ చేద్దామని. మార్కెట్లో క్యాపిటల్ బాగుంది, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, నెక్స్ట్ బడ్జెట్ ఉంది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంటు ఏదైతే మనం అనుకున్నామో ఎన్డీఏనే రావడం జరిగింది. అందుకని మార్కెట్లో ఇప్పుడు ఐపీఓల గురించి చూద్దాము. ఈ ఎపిసోడ్లో ఐపీఓలు మీరు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని మీరు నేనేవైతే చెప్తున్నా అవి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చిత్తోర్ఘర్ ఒక వెబ్సైట్ ఉంటుంది, చిత్తోర్ఘర్.com. ఈ చిత్తోర్ఘర్.com వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది. ఇక్కడ ఐపీఓ అని ఒక వర్డ్ ఉంది. ఈ ఐపీఓ క్లిక్ చేయాలి మనం. ఈ ఐపీఓ క్లిక్ చేస్తే అంటే రెండు ఐపీఓలు ఉంటాయి. ఒకటి మామూలు ఐపీఓ అంటే పెద్దవి, మళ్ళీ ఎస్ఎంఈ ఐపీఓలు కూడా ఉంటాయి. రెండు ఐపీఓలు అంటే ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మళ్ళీ పెద్ద ఐపీఓలు. ఇప్పుడు మనము ఈ చిత్తోర్ఘర్ వెబ్సైట్కి వెళ్ళినాక ఇక్కడ మనకి కరెంట్ మెయిన్ లైన్ ఐపీఓ అని ఒక వర్డ్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి మనం. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది. ఇక్కడ కంపెనీ పేరు, ఓపెన్ డేట్, క్లోజ్ డేట్, లిస్టింగ్ డేట్, ఇష్యూ ప్రైస్, ఇష్యూ సైజ్, లాట్ సైజ్, ఎక్స్చేంజ్ కంపేర్, ఇలా ఉంటుందండి. మన పని ఏంది, ఏ రోజైతే ఇష్యూ ఉంటాయో ఆ లిస్ట్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం రికార్డింగ్ చేసే టైంకి జూన్ 24. ఈ జూన్ 24 ఏమున్నాయో చూడాలి. ఇదిగోండి జూన్ 18, జూన్ 26కు ఉంది. అంటే ఇప్పుడు జూన్ 25 రేపు ఒకటి ఉంది, ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్. మనము ఇంకొకటి ఉంది 26 రేపు ఒకటి ఓపెన్, ఎల్లుండి ఒకటి ఓపెన్. ఎప్పుడైనా కానీ ఏ ఐపీఓ కూడా 3 రోజులే ఉంటుంది వర్కింగ్ డేస్. ఈరోజు ఓపెన్ అయింది అనుకోండి మండే, ట్యూస్డే, వెన్స్డే. ట్యూస్డే ఓపెన్ అయింది, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఇప్పుడు 25 ఓపెన్ అవుతుంది, 25, 26, 27, మళ్ళీ 26 ఓపెన్ అయింది, 26, 27, 28. మన పని ఏం చేయాలి, ఈ ఎలైడ్ బ్లెండర్స్ని క్లిక్ చేయాలి. ఇక్కడే ఉంటుంది 267 నుంచి 281 రూపాయలు మినిమం. ఇష్యూ సైజు 1500 కోట్లు, లాట్ సైజు 53. ఇది ఎక్కడ లిస్ట్ అయింది, బిఎస్ఎన్ఎస్సిలో ఉంటుంది. మన పని ఏంటి, దీన్ని క్లిక్ చేయాలి ఒకసారి. ఈ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇంకా డీటెయిల్స్ వస్తాయి. ఫేస్ వాల్యూ ఎంత, ₹2, 267 నుంచి 281 ధర, ఇష్యూ ఓపెను, ప్రైసు ₹14,893 మినిమము. మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. కిందికి వస్తే కంపెనీ యొక్క క్యూఐబీలని, ఇన్వెస్టర్సు, ఇలా మళ్ళీ ఇంకా కిందికి వస్తే ప్రమోటర్ స్టేకు ఎంత ఉంది, ఏముంది, ఇవన్నీ కూడా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ కంపెనీ యొక్క వెబ్సైట్ ఉంటుంది. మెయిన్ ఇది మనం చూడాలి. దీని మీద క్లిక్ చేయాలి. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్తుంది. మన పని ఈ వెబ్సైట్లో ఏం చూడాలి అని ఇక్కడ ఇయర్ అడుగుతున్నాడు. ఇవి ఇట్లా మనము ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అప్పుడు మీకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే నాడు ఇక్కడ లింక్ ఇన్ టైం క్లిక్ చేస్తే మీకు అలాట్మెంట్ వచ్చిందో లేదో చూపిస్తుంది. మీకు క్లిక్ చేయాలని అక్కడ మనము ఈ కంపెనీ యొక్క పేరు కొట్టాలి. ఆ పేరు కొట్టగానే పాన్ నెంబర్ కొట్టి సబ్మిట్ అంటే మీకు అలాట్మెంట్ వచ్చిందా రాలేదా అనేది తెలుస్తుంది. ఎప్పుడు ఇష్యూ క్లోజ్ అయినాక. ఇకపోతే మన పని ఏంటిది, ఇది ఐపీఓ పెద్ద ఇష్యూలు 15,000 ఉంటే చాలు, ఎనఫ్ మినిమం బ్యాలెన్స్ అమౌంట్, అంటే మినిమం అమౌంట్. తర్వాత ఎస్ఎంఈ ఐపీఓ అని ఇంకోటి ఉంది దీని పక్కన. దీన్ని క్లిక్ చేస్తున్న కరెంట్ ఎస్ఎంఈ ఐపీఓ. ఈ కరెంట్ ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. ఇది మినిమం 1,20,000 అట్లుంటుంది అమౌంట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి జూను 24 క్లోజు. ఇవాళ క్లోజ్ అయ్యాయి ఓపెన్ డేటు, క్లోజ్ డేటు, ఇట్లా మనం చూడాలన్నట్టు. ఈ ఓపెన్ డేట్లు, క్లోజ్ డేట్లు, లిస్టింగ్ డేట్లు, లీడ్ మేనేజర్స్, అమౌంట్ ఎంత, ఇష్యూ సైజ్ ఎంత, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు ఇవన్నీవే కొన్ని కంటిన్యూగా ఉన్నాయి అనమాట, మనము రిపీటెడ్గా. అయితే మనం చూడవలసింది ఏంటిది, ఏ ఇష్యూ అప్లై చేస్తాం, అది ఎంత అమౌంటు, రెండోది అది వాల్యూ ఉందా లేదో చూడాలి.
మళ్ళీ తర్వాత ఇది మనకు అలాట్మెంట్ వస్తే ఎంత ప్రీమియం వస్తుందో చూడాలి. వీటన్నిటితో పాటు అది ఏంటిదో ప్రోడక్టా సర్వీసు అది చూడాలి. ఇవన్నీ ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇవన్నీ చూడటం ఒక వర్షను, అది ప్రోడక్టా సర్వీసా, రేపు రాబోయే రోజుల్లో ఆ కంపెనీకి గ్రోత్ ఉంటుందా లేదా, మనం ఇష్యూ ప్రైస్ వీళ్ళే ₹2 ఇంత తీసుకుంటారు, ₹10 ఇంత తీసుకుంటారు, ప్రీమియమే ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అలాట్మెంటు ఒకవేళ ఫర్మ్ వచ్చేస్తే బిలో పార్ అయితే ఎట్లా, లేదు ఇదే వీళ్ళే ఎక్కువ తీసుకుంటే మనకి ఇష్యూ తర్వాత లిస్టింగ్ రోజు మనకి ఎక్కువ రాకపోతే ఎట్లా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా ఈ ఐపీఓ కానీ ఎస్ఎంఈ ఐపీఓ కానీ ఈ కింద ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఎస్ఎంఈ ఐపీఓ గ్రే మార్కెట్ అని ఒక వర్డ్ ఉంది. ఇది మెయిన్ అనమాట. గ్రే మార్కెట్ అంటే ఏంటంటే అన్అఫీషియల్గా ఆ షేర్కి ఏమన్నా ప్రీమియం ఎక్స్ట్రా ఏమన్నా వస్తుందా అనేది చూపిస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ జిఎంపి మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఇది వేరే వెబ్సైట్కి పోయింది. మనం ఐపీఓలు చూసిందో చిత్తూరు గారి వెబ్సైటు ఇది అనమాట, చిత్తూరు గారు. మనం గ్రే మార్కెట్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి పోయింది, ఇది ఇన్వెస్టర్ గెయిన్ అనే వెబ్సైట్కి పోయింది. అందుకని మనం ఏం చేయాలి, అక్కడ చెక్ చేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ గెయిన్లోకి వెళ్ళాక ఇక్కడ మనము ఒక్కసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంకో ఎల్లో కలర్లో ఉన్నాయి అప్కమింగు, ఓపెన్ రన్నింగ్లో ఉన్నాయి గ్రీన్ కలర్లో, క్లోజ్ అయిపోయినాయి బ్లూ కలర్లో, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏముంటుంది, సేమ్ మళ్ళీ కంపెనీ యొక్క ప్రైసు అంటే ఇష్యూ ప్రైసు, జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియము, ఎస్టిమేషన్ లిస్టింగ్ అనమాట. అంటే మనకు కనుక ఒకవేళ అలాట్మెంట్ వస్తే ఎంత రావచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది డివైన్ పవర్ అట 127% ఎక్స్ట్రా వస్తుందని చెప్తున్నారు. ఇది 52%. ఇది కింద పెట్రో కార్బనెంట్ ఇవి ఇలా, అంటే ఇవి ఏంటిది 25 ఓపెన్, ఇంకా ఓపెన్ కాలే. ఇక్కడ వచ్చి ఇవి ఈరోజు క్లోజ్ అవుతున్నాయి. క్లోజ్ ఎన్యూట్రికా ఈరోజు బిఎస్సి ఎస్ఎంఈ క్లోజ్ 198 టైమ్స్ అయింది ఇప్పటికి. ఇది విన్నీ ఇమిగ్రేషన్ 150 టైమ్స్ అయింది. ఇది 55% రిటర్న్స్ వస్తాయని చెప్తారు. ఇది 125%, ఇది 147%. మెడికామెన్ ఆర్గానిక్స్ ఇది 46%. స్టాన్లీ లైఫ్ స్టైల్. ఇట్లా మనం ఏం చేయాలి, ఎక్కువ ఉన్నది చూడాలి. అన్నీ అప్లై చేయాలని కాదు. జిఎంపి ఏదైతే ఎక్స్ట్రా ఎక్కువ ప్రీమియం ఉంటుందో దాన్ని అప్లై చేయటం ఒక పద్ధతి. ఇది 155% చూపిస్తుండు. శివాలిక్ పవర్ కంట్రోల్ అటువంటి అప్లై చేయాలి ఒకటి. ఇక రెండోది, ఏవైతే మీరు ఇది అప్లై చేస్తున్నారో లాస్ట్ రోజు అప్లై చేయటం ఉత్తమం. జనరల్గా సపోజ్ ఇప్పుడు ఇది 24 క్లోజు, ఈ ఎన్యూట్రికా ఇవాళ 24 క్లోజ్ అవుతుంది, 5 గంటల వరకు ఉంటుంది. ఏ రోజైనా ఇష్యూ క్లోజ్ అయితే 5 గంటల వరకు లాస్ట్ టైం ఉంటుంది ఆ డేటు. మనం ఎందుకు లాస్ట్ రోజు అంటున్నాం అంటే ఇప్పటికి ఇది 200 రెట్లు అయింది సుమారుగా. ఎప్పుడైతే ఈ ఎండ్ ఆఫ్ ద 5 o'clock అయిపోయినాక మీకు 5 తర్వాత ఎప్పుడైనా ఒకసారి చేస్తే రిఫ్రెష్ చేస్తే ఇది ఎన్ని రెట్లు అయిందో మనకి చూపిస్తుంది. దీన్ని బట్టి అంటే మనం మధ్యాహ్నం తర్వాత అప్లై చేస్తే బెస్ట్. ఎందుకోసం అంటే 5 o'clock వరకు ఉంటుంది. ఇది ఎన్ని రెట్లు అయిందో తెలుస్తుంది, ఎంత ప్రీమియం కూడా వస్తుందో తెలుస్తుంది. ఈ ప్రీమియం అంతా కూడా మార్కెట్ సినారియోని బట్టి, మార్కెట్ పాజిటివ్లో ఉంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, మార్కెట్ నెగిటివ్లో ఉన్నా, మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా, మార్కెట్ తగ్గే అవకాశాలు ఉన్నా ఆ ప్రీమియము తక్కువ చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మార్కెట్ని బట్టి ఈ టైంలో ఇది 125% రిటర్న్స్ వస్తాయని చెప్పటం. మనం ఇది ఎన్యూట్రికా కనుక అప్లై చేస్తే ఈ ఎన్యూట్రికా ఏదైతే కంపెనీ ఉందో అది మనకు ఒక 2 రోజులే బ్లాక్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు 24 లాస్ట్ డేటు, 24 ఈరోజు అప్లై చేస్తాం, 24వ తారీఖు ఈరోజు బ్లాక్ అయింది. రేపు నైటే సాయంత్రం, రేపు నైట్ 9 తర్వాత రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఏమి లేదు ఎందుకు అనుకుంటే నైట్ 12 కాగానే మీకు డెబిట్ అయిందో మీ ఖాతాలో బ్లాక్ అండ్ బ్లాకే. మీకేం పైసలు డిమాట్లో ఉండక్కర్లే, బ్యాంకులో ఉండాలి. పైసలు బ్యాంకులో ఉండాలి, డిమాట్లో కాదు ఉండాల్సినవి. బ్యాంకులో కనుక ఉంటే మీ అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ చేస్తుంది, తీసుకోదు. ఎవరికి ఇవ్వటం కానీ తీసుకోవటం ఉండదు, బ్లాక్ చేస్తుంది. ఇవాళ నైటు రేపు నైటు రిజల్ట్స్ వస్తాయి. 12 తర్వాత మీ అకౌంట్లోంచి డెబిట్ అయింది అంటే మీకు షేర్లు అలాట్ అయినట్టు, అమౌంట్ అన్బ్లాక్ అయింది మీ బ్యాంక్ అకౌంట్లోంచి
అన్బ్లాక్ అంటే మీకేమీ అలాట్మెంట్ రాలేదన్నట్టు మళ్ళీ మనం ఇంకో ఇష్యూకి రీఇన్వెస్ట్మెంట్ చేయటం అనమాట. ఎల్లుండి పొద్దునే అంటే ఏ రోజైతే అప్లై చేస్తామో లాస్ట్ డే నాడు 1-2 రోజులు అంటే సపోజ్ ఇవాళ 24 క్లోజింగు, 24 బ్లాక్ అయింది, 25 బ్లాక్ అయింది. 25 బ్లాక్ కాగానే 26 పొద్దున్నే అమౌంట్ అన్బ్లాక్ అన్న అయింది, షేర్లు రిఫండ్ షేర్లు అలాట్మెంట్ వస్తే బ్యాంక్ మన డిమాట్లోకి జమ అన్న అయింది అంతే. 26వ తారీఖు మళ్ళీ ఒక రోజు ఆగితే 27కి అట్లా లిస్ట్ కూడా అయిపోతుంది. మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టి నాకు చేస్తే నేను ఈ ఐపీఓల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.